చూడండి మా అక్క ఏం చేస్తుందో ఏం చేస్తుందో ఈ రాయి ఏంటో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఈ రాయి గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా గ్రామంలో ఒక ప్రత్యేకమైన రాయి ఉంది. దాన్ని కీతరాయి అంటారు. ఈ రాయి సాధారణంగా కనిపించిన రైతులకి ఇది చాలా ఉపయోగకరమైన రాయి. ఎందుకంటే ఈ రాయి కత్తులు, గొడ్డళ్ళు, పరికరాలు పదును పెట్టడానికి ఉపయోగిస్తారు. ఈరోజు ఈ వీడియోలో కీతరాయి అంటే ఏమిటి, ఇది ఎందుకు ఉపయోగిస్తారు, ఎందుకు రైతులకి ఇది చాలా ముఖ్యమో తెలుసుకుందాము. కీతరాయి అనేది ఒక ప్రత్యేకమైన సహజ రాయి. ఈ రాయి మీద ఇనుప పరికరాలు రుద్దితే వాటి పదును వస్తుంది. పాతకాలంలో గ్రామాల్లో కత్తులు, గొడ్డళ్ళు, కత్తెరలు, రైతుల పరికరాలు అన్నిటినీ పదును పెట్టడానికి ఈ రాయినే ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా చాలామంది రైతులు ఈ రాయిని ఉపయోగిస్తున్నారు కూడా. కీతరాయి మీద చిన్న చిన్న ఖనిజాలు, కణాలు ఉంటాయి. మనము కత్తిని ఈ రాయి మీద రుద్దితే ఆ ఖనిజాలు, కణాలు, కత్తులు అంచున సరిగ్గా పదును పెడతాయన్నమాట. అందుకే కత్తి మళ్ళీ తేలికగా కోసేలా అవుతుంది. చాలామంది ఈ రాయిని నీరు వేసి రుద్దితే ఇంకా బాగా పదును వస్తుందని మా అక్క కూడా చెప్పింది. అదే కడుగుతుంది కూడా అది వేసి. పాతకాలంలో ప్రతి ఇంట్లో లేదా పొలాల్లో ఈ కీతరాయి ఉండేది. రైతులు పొలాల్లో పని చేస్తే ముందు కత్తి, గొడ్డళ్ళు ఈ రాయి మీద రుద్ది పదును పెట్టేవారు. అందుకే ఇది రైతులకి చాలా ఉపయోగకరమైన రాయి. ఇప్పుడు మిషన్ షాపుల్లో కూడా గ్రామాల్లో ఈ రాయి ఇంకా ఉపయోగిస్తున్నారు. ఇలా ఫ్రెండ్స్, మనకు సాధారణంగా కనిపించే ఈ కీతరాయి గ్రామాల్లో చాలా ముఖ్యమైనది. మీరు కూడా మీ గ్రామాల్లో ఈ రాయి చూసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఇలాంటి గ్రామీణ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటాను మరి. బాయ్ టాటా, సీ యూ.